ఈరోజు వొకేషనల్ కాలేజ్ వారు భారతదేశానికి చేసిన సేవలు, అదేవిధంగా భారతదేశంలో సైన్యాన్ని ముందు నడిపించి హిందూ ఫౌజ్ అనే నినాదాన్ని తీసుకొచ్చి యువతలో ఉత్సాహాన్ని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే విధంగా వారు చేసిన కృషి అనన్యమైంది. భారతదేశం ఉన్నంత వరకు వారి యొక్క సేవలు మరవలేనిది. వారు ఇంతవరకు కూడా ఇంకా బతికే ఉన్నారు అని చెప్పడము, వాళ్ళ మునిమనుడు కనీసం అస్థికలంగా తీసుకురావడం చెప్పి భారతదేశ ప్రధానిని ఈ స్వతంత్ర వేడుకల సందర్భంగా కోరడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము ఈ కాలేజీలో ప్రతి వర్ధంతులు జయంతులు జరుపుకోవడము మనకి శుభపరిణామం. ఇది మన పూర్వ సిఎస్ గారు విజయానంద్ గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించి మీరు చెయ్యండి, మీరు పిల్లల్లో అవేర్నెస్ తీసుకురండి అని చెప్పడము. ఇంకా కొద్దిగా వచ్చనే ఆగస్టు ముందు మనము ఎమ్మెల్యే గారు, సెక్టర్ సిఇఓ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ అధికారులతో పిల్లలతో సహా ర్యాలీ కూడా చేయడం జరిగింది. దీని గత ముఖ్య ఉద్దేశము జాతీయ భావనను పెంపొందించుకోవడము, పిల్లలలో అవేర్నెస్ తీసుకోవడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తదుపరి మన విజయశేఖర్ సార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖులైనటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క వర్ధంతిని కర్నూలు పీటీఎం వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయకు మరియు కళాశాల అధ్యాపకులు ఈరోజు పూలమాలార్పణం చేసి ఘన నివాళులు అర్పించాము. నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో ప్రప్రథమంగా ఎవరైనా ఉన్నారని చెప్పాల్సి వస్తే మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హిందూ ఫౌజ్ అని చెప్పి సంస్థను ఏర్పాటు చేసి మరి అనేక సంస్థలను ఏకీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం రావడానికి మరి కీలక పాత్ర వహించినటువంటి ప్రప్రథమంలో ఈ జనరేషన్కి ఆయన యొక్క విషయం తెలియాలని ఈ మధ్యన ఒక డైరెక్టర్ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే దాన్ని ఫౌజీ అనే ఒక స్క్రిప్ట్తో తయారు చేసి ప్రజల ముందుకు తీసుకురావడానికి ఆ ఇతివృత్తాన్ని తయారు చేయబడింది. మరి నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని భారతదేశ అభివృద్ధిలో భారతదేశ స్వతంత్ర సమరయోధుల్లో ముఖ్యులైన సుభాష్ చంద్రబోస్ గారిని చాలా బాధాకరమైనది. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది సుభాష్ చంద్రబోస్ గారి కృషి వల్లనే. ఎందువల్లంటే వారు ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించారు. ఆ సైన్యం యొక్క వివరణ చూసి బ్రిటిష్ ప్రభుత్వం భయపడిపోయిందనమాట. ఎలా వీరిని ఎదుర్కోవాలని గాంధీ గారిని అడ్డం పెట్టుకొని సత్యాగ్రహం చేయించి వారితో ఎలాగైతే వీరు నాన్ వైలెన్స్తో తెచ్చుకోవాలి మన స్వతంత్రం అని వారు అనుకునేవాళ్ళు. ఎందువల్లంటే బ్రిటిష్ అయితే ఎదుర్కోవాలంటే మనకు మౌనంగా ఉంటే సరిపోదని వారు మంచి సైన్యాన్ని స్థాపించి వారి కృషి వల్లనే మనకు స్వతంత్రం సమకూరింది. మన యువతంతా వారి మంచి మార్గంలో నడిపి భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నాను.